సాంకేతికతను వినియోగించుకొని వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసే రైతులకు సహకారం అందించేందుకు సెంచురియాన్ యూనివర్సిటీ తన వంతు సహకారం అందిస్తుంది. తక్కువ ఖర్చుతో విత్తనాలు చల్లడం, ఎరువులను పిచికారీ చేసేందుకు ఎక్కువ సామర్థ్యం ఉన్న డ్రోన్లను అభివృద్ధి చేస్తుంది. విద్యార్థులకున్న ఆసక్తితో హై రెజల్యూషన్ ఉన్న డ్రోన్లను అభివృద్ధికి సెంచురియాన్ యూనివర్సిటీ సహకారం అందిస్తుంది. ఈ డ్రోన్ల పనితీరుపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. సాంకేతికత పెరిగే కొద్దీ రోజు రోజుకి కొత్త పరికరాలను మనకి పరిచయం చేస్తున్నారు. సో అంటే సాంకేతిక నిపుణులు ఎప్పుడు చూసినా మనకి ఎప్పుడూ అప్డేట్గా ఉంటూనే మనకు కూడా కొత్తగా పరిచయం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇటీవల మనం చూసినట్లయితే దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు అందరి నోట వినిపిస్తుంది డ్రోన్ అనే చెప్పుకోవాలి. దీనికి తగ్గట్టే మనకి అటు భారత ప్రభుత్వమే కాదు ఏపీ ప్రభుత్వం కూడా డ్రోన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ప్రతి దాంట్లో కూడా డ్రోన్ ఇన్వాల్వ్మెంట్ పెరగాలని చెప్పేసి అటు కూటమి ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సెంచురీ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున అటు డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరుగుతోంది. ఇటీవల మనం చూసుకుంటే అమరావతిలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేసింది. డ్రోన్ సమ్మిట్ కూడా నిర్వహించడం జరిగింది. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని సెంచురీ యూనివర్సిటీలో ఈ క్రమంలో మనకి చూసుకుంటే పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ అటు అగ్రికల్చర్ కావచ్చు, అదేవిధంగా సర్వే సంబంధించి కావచ్చు, అదేవిధంగా డీజే అంటే ఏ రంగంలో కావాలంటే ఆ రంగంకి తగ్గట్టుగా ఇటు డ్రోన్స్ అయితే తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు అగ్రికల్చర్ డ్రోన్ కూడా ఉంది. దీనికి సంబంధించి మనకి ఏంటంటే వ్యవసాయంలో సాంకేతికతని అందిపుచ్చుకోవాలి, పెద్ద ఎత్తున వ్యవసాయంలో దీన్ని వాడుకోవాలని చెప్పేసి అటు ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తున్న దానికి తగ్గట్టుగానే సాంకేతిక నిపుణులు కూడా ఎప్పటికప్పుడు కొత్త పరికరాలను సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వ్యవసాయం ముఖ్యంగా మనం చూసుకుంటే మన దేశం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. అందులోనే మన విజయనగరం లాంటి జిల్లాలు అయితే మరీ ముఖ్యంగా పూర్తి స్థాయిలో 70% అబౌవ్ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అందులో కూడా రైతు ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే వ్యవసాయం చేయాలంటే భయపడుతున్నట్టు కూలీ రేట్లు పెరిగాయినా, ఇతరత్ర రేట్లు పెరిగాయినా పెద్ద ఎత్తున చేయడానికి కూడా ఇష్టపడని క్రమంలో సింపుల్గా తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయించే విధానాన్ని అయితే అటు సాంకేతిక నిపుణులు మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో మన దగ్గర ఒక అగ్రికల్చర్ డ్రోన్ మనం చూసుకోవచ్చు. అంటే ఈ అగ్రికల్చర్ డ్రోన్ ప్రస్తుతం మన దగ్గర ఉంది. సెంచురీ యూనివర్సిటీలో మనం ఉన్నాం. అగ్రికల్చర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇదే యూనివర్సిటీలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరిగిందనమాట. సో దీని ద్వారా మనకి ఏంటంటే పిచికారీ చేసుకోవడానికి మనం రోజుల తరబడి గంటల తరబడి జరిగే పని కేవలం నిమిషాల్లోనే చేసే టెక్నాలజీ ఈ డ్రోన్కి అయితే కెపాసిటీ డ్రోన్కి అయితే ఉంది. సో మరి ఈ డ్రోన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ టెక్నాలజీతో పనిచేస్తుంది, దీని కెపాసిటీ ఏంటి ఇవన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధంగా వర్క్ చేస్తుంది ఇది కృషక్ డ్రోన్. ఇది అగ్రికల్చర్ స్ప్రేయింగ్ కోసం అది పని చేస్తారు. ఇది ఒక ఎకర్కి 5 to 6 minutes కవర్ చేస్తారు అది డ్రోన్. తర్వాత నాకు ఇప్పుడు ఫార్మర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. కృషక్లో ఫీల్డ్ స్ప్రేయింగ్ కోసం అది స్నేక్ బైట్, ఎనీ స్మెల్, మెడిసిన్ కోసం అది ప్రాబ్లం అవుతుంది ఫార్మర్కి. ఇది అయితే ఒక 5 to 6 minutes ఒక కవర్ చేస్తారు. అది ప్రాబ్లం కూడా ఏమీ లేదు అది. సో దీని కెపాసిటీ ఎంత టోటల్ కెపాసిటీ ఇది 16 లీటర్ ట్యాంక్. అది 16 లీటర్. అది ఒక 2 acres కంప్లీట్ అవుతుంది. అంటే ఎంత టైం పడుతుంది 2 acres కంప్లీట్ చేయడానికి? 2 acres టోటల్ 12-13 minutes కంప్లీట్ అవుతుంది. ఓకే. సో అంటే ఈ డ్రోన్ టోటల్గా దేని మీద అంటే బ్యాటరీ మీద వర్క్ చేస్తుందా? బ్యాటరీ వర్క్ చేస్తుంది. ఆ బ్యాటరీలో 25 minutes వర్క్ చేస్తారు. ఓకే. విత్ పేలోడ్. వితౌట్ పేలోడ్ half an hour, above half an hour. ఓకే. సో దీన్ని మనకి ఎలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేశారు ఇందులో? ఇది జియో పైలట్ యాప్స్ ఒక సాఫ్ట్వేర్ ఉంది కదా, ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. అది ప్రైవేట్. ఓకే. సో దీనికి మనకంటే రైతులకి అందుబాటులో మనకి ఎంత కాస్ట్లో ఉండొచ్చు ఇది 12 lakhs. ఇప్పుడు 12 lakhs అవుతుంది. ఇప్పుడు మన సూపర్ బీలో కొత్త డ్రోన్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఉన్నాను. అది ఆ డ్రోను ఒక 10 liters కెపాసిటీ ఉంది కదా, ఆ 10 liter కెపాసిటీ అతని కాస్ట్ 5 to 6 lakhs అప్రాక్స్. ఇప్పుడు మనకి 2 acres 12 minutes టైం పడుతుంది అంటున్నారు. సో ఎంత రెంట్ ఛార్జ్ చేసే అవకాశం ఉండొచ్చు? చార్జెస్ ఇప్పుడు ఒక ఎకర్కి 500 rupees ఛార్జ్ చేస్తాను ఇప్పుడు. సో 1000 rupeesలో 2 acresని పిచికారీ చేయొచ్చు అంటారు. కవర్ చేస్తాను 2 acres 1000 rupeesకి. సో ఇంతవరకు దీని యూజింగ్ అయిందా? ఇంతవరకు దీన్ని యూజ్ చేశారా? యూజ్ చేశాను. మళ్ళీ గుంటూరులో, పంజాబ్, ఒడిషా మొత్తం ఫ్లయింగ్ చేశాను. టోటల్గా 700 acres ఫ్లయింగ్ చేశాను. ఓకే. అది
సో అంటే ఎలా రిజల్ట్ ఎలా అనిపించింది? 700 ఎకరాస్లో మీరు దీన్ని యూజింగ్ చేశారు, పిచికారీ చేశారు. ఎలా అనిపించింది మీకు ఇది వర్క్ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అది గుంటూరులో ఒక చిల్లీ ఫార్మ్ ఉంది కదా, ఆ చిల్లీ ఫార్మ్ 1 ఎకర్ 7 ఎకర్స్ నేను ఫ్లై చేశాను అక్కడ. అది చాలా బాగుంటుంది. అది ఒక ఫాస్ట్ పని చేస్తారు అది డ్రోన్. ఫార్మర్లో హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు దీని గురించి రైతుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు? రెస్పాన్స్ చాలా అవుతుంది ఆ సైడ్లో. ఇప్పుడు విజయనగరం, వైజాగ్లో ఇప్పుడు స్టార్టింగ్ చేశాను. ఇప్పుడు ఒక నెల 2 నెలలు అవుతుంది. తర్వాత ఎక్కడ కూడా చేస్తాను. అక్కడ ఒక ఫ్లాట్ చేశాను. అది దాని పక్కన ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఏం పేరు నాకు తెలియదు కరెక్ట్గా. అక్కడ చేశాను 1 ఎకర్ ఫస్ట్. సో మనకి ఏంటంటే దీన్ని టోటల్గా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఒక డ్రోన్కి ఒక 7 to 10 days తయారు చేస్తాను. సో ఎంత కాస్ట్ అవుతుంది ఇది మ్యానుఫ్యాక్చరింగ్? ఏ డ్రోన్ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ టోటల్ 10 lakhs ఇది అవుతుంది. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తుంది గవర్నమెంట్ సపోర్ట్తో. సో గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ ఉంది. బట్ ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ నాకు తెలియదు, సబ్సిడీ ఉంది కదా, అది ఎస్ఐఎల్జీ గ్రూప్ ఉంది కదా, ఎస్ఐజీ గ్రూప్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, అది మహిళలో అతను గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో కొంచెం డిస్కౌంట్ వస్తుంది గవర్నమెంట్. అతను ఒడిశాలో 50% డిస్కౌంట్ అవుతుంది. ఆంధ్రాలో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా ఆంధ్ర గవర్నమెంట్ ఎంత డిస్కౌంట్ చేస్తాను నాకు తెలియదు. సో ఇది మనకి డ్రోను ఇక్కడే తయారు చేశారు. సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అయితే వారు చెప్తున్నారు. అంతేకాకుండా కేవలం 12 నిమిషాల్లోనే 2 ఎకరాల వరకు పిచికారీ చేయొచ్చు. మొత్తం అంతా స్ప్రే చేయడానికైతే కేవలం 12 అంటే ఎకరాకి సుమారు 5 నుంచి 6 నిమిషాలు మాత్రమే సమయం తీసుకుందని చెప్తున్నారు. పూర్తిగా బ్యాటరీతో ఇదైతే నడుస్తుంది. బ్యాటరీ కూడా అంటే సుమారు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ బ్యాటరీ కూడా ఛార్జింగ్ వస్తుందని చెప్తున్నారు. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా రెంటల్ విధానం, ఎందుకంటే ఇది అగ్రికల్చర్గా మనకి రైతులకి ఇచ్చేటప్పుడు పూర్తిగా దీన్ని ఎందుకు వినియోగిస్తున్నాం అంటే వాళ్ళకి తక్కువ ఛార్జ్లో వ్యవసాయం చేయాలి. ఎందుకంటే ఈరోజు మనం చూసుకోవచ్చు రోజువారీ కూలీలు చాలా పెరిగాయి. వేలాది రూపాయలు పెడితే కానీ కూలీలు వచ్చి పనిచేసే అవకాశం లేదు. కాబట్టి వారికి చాలా తక్కువ ఛార్జ్ అంటే సుమారు ఎకరాకి 500 రూపీస్ రెంట్ పే చేస్తే పూర్తి స్థాయిలో పిచికారీ చేస్తుందన్నమాట. సో ఆ విధంగా రైతులకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా కొనుక్కునే వాళ్ళకి ప్రభుత్వాలు కూడా సబ్సిడీలు ఇస్తున్నాయని అయితే వాళ్ళు చెప్తున్నారు. మనతో కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. సెంచూరియన్ యూనివర్సిటీ వ్యవసాయ రంగంతో పాటు ల్యాండ్ సర్వేలోనూ సులభమైన పద్ధతిని అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతమున్న పద్ధతులకు స్వస్తి చెబుతూ డ్రోన్ ద్వారా ఎంతటి భూభాగాన్నైనా సులభంగా కొలిచే విధంగా సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. సో ఇక్కడ మనకి అగ్రికల్చర్ డ్రోన్తో పాటు సర్వేకి సంబంధించి ల్యాండ్ సర్వేకి సంబంధించినటువంటి డ్రోన్స్ని కూడా వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అంటే మనకి జనరల్గా ఇప్పుడు ల్యాండ్ సర్వేస్ కావచ్చు, ఏదైనా మ్యాపింగ్స్ కావచ్చు, ఇప్పుడు రోడ్స్ కావచ్చు, ఏదైనా సర్వే చేయాలంటే ఖచ్చితంగా మిషనరీస్ మనం ప్రస్తుతానికి అయితే వాడుతున్నాం. దాంతో అంటే అది కాకుండా డ్రోన్స్తో చాలా ఈజీగా మనం దాన్ని డెవలప్ చేయడం కావచ్చు, సర్వే చేయడం కావచ్చు, దాని గురించి కూడా వీళ్ళు డ్రోన్స్ ద్వారా దాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, ఏ విధంగా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది డ్రోన్స్ అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది సర్వేకి సంబంధించి? ఇప్పుడు మనము కొంత ఏకర్ ఆఫ్ ల్యాండ్ అనేది తీసుకుంటే దీనికి మనం కొంత ఇన్ఫర్మేషన్ అనేది జిఎన్ఎస్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. అది తీసుకువెళ్ళి సెంటర్ ఆఫ్ ల్యాండ్లో పెట్టామంటే మొత్తం అంటే ఆ ఏరియా ఆఫ్ సర్వే, ల్యాండ్ సర్వే అంతా కవర్ చేయడానికి కోసం దీనికి మొత్తం డ్రోన్ అనేది ఒక దగ్గర నుంచి మనం ఫ్లై చేస్తాం. చేసిన తర్వాత ట్రాన్స్మిటర్తోని మనం ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు కవర్ చేయాలనుకుంటే మొత్తం దాని డేటా అంతా ఈ డ్రోన్ అనేది కెమెరాతో డిటెక్ట్ చేసి పిక్సెల్స్ కింద ఇమేజెస్ పంపిస్తుంది అనమాట. సో ఈ సర్వే డ్రోన్ అనేది మనకి ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ సర్వే అయినా సరే మనం తీసుకోవడం కోసం దీన్ని వాడుతారు. సో అంటే ఇందులో మనం ఎటువంటి సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తాం? దీంట్లో సేమ్ దానికి ఏ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేసామో అదే సాఫ్ట్వేర్ యూజ్ చేసి దీనికి ఇలా రన్ చేస్తాం అన్నమాట. ఓకే. అంటే ఇది ఏ విధంగా రన్ అవుతుంది పూర్తిగా? మనకి ఎంతసేపు అంటే ఛార్జింగ్ కానీ ఇప్పుడు ఏ విధంగా రన్ అవుతుంది? ఇది సేమ్ దానిలో అంటే ఒక 30 minutes పాటు దీని డ్యూరబిలిటీ ఉంటుంది. ఒకవేళ దీని కెపాసిటీ అనేది బ్యాటరీ కెపాసిటీ డ్రైన్ అయిపోతే మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకొని మళ్ళీ దీన్ని అనేది ఫీల్డ్లోకి పంపించవచ్చు. అంటే ఇప్పుడు సర్వే కోసం ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న టెక్నాలజీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు?
ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ కంటే మనం ఇప్పుడు చాలా ల్యాండ్ బల్క్ క్వాంటిటీలోన మనం ఏదైనా ఎక్విప్మెంట్ తీసుకుంటే దానికి కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఎక్కువ పెరుగుతుంది. అది కాకుండా దీన్ని యూజ్ చేస్తే సింపుల్గా ఒకే ఒక ఎక్విప్మెంట్ ప్లస్ గ్రౌండ్ నావిగేషన్ సిస్టమ్ దాన్ని యూజ్ చేసుకొని మొత్తం సర్వే అనేది ఈ 2 ఎక్విప్మెంట్స్తోనే అయిపోద్ది. లేదు అనేసి అంటే మాత్రం మొత్తం మనం బల్క్ క్వాంటిటీలోన మనం ఎక్విప్మెంట్స్ అనేవి తీసుకొని దీన్ని సర్వే చేయాలి. సో అంటే దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత కాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? 5 lakhs నియర్లీ 5 lakhsతో అయిపోతుంది. పోలీస్ ప్రొటెక్షన్, పోలీస్ పెట్రోలింగ్ వంటి వాటిని కూడా సులభతరం చేస్తూనే తక్కువ ఖర్చుతో డ్రోన్లను తయారు చేసేందుకు సెంచూరియన్ యూనివర్సిటీ ముందడుగు వేసింది. డ్రోన్లలో అమర్చిన హై రిజల్యూషన్ కెమెరా సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని కూడా క్లియర్గా రికగ్నైజ్ చేస్తుందని యూనివర్సిటీ విద్యార్థులు చెబుతున్నారు. సో వీటితో పాటు ఇక్కడ డీజే మ్యావిక్ డ్రోన్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మనం చూడొచ్చు, ఆల్రెడీ తయారు చేసి ఉంది. సో ఏంటి అసలు ఈ డీజే మ్యావిక్ డ్రోన్ యొక్క అంటే యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి దీనివల్ల అనేది కూడా తెలుసుకునే ప్రయత్నించాలి. చెప్పండి, ఏంటి అసలు దీనివల్ల యూజెస్ ఏంటి? ఇప్పుడు మనకి చాలా అంటే పోలీస్ వర్క్ మనకు అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పోలీస్ ఫోర్స్ అనేది మనకి ఎక్కువ కావాలి. అది కాకుండా మనం అంటే అంత ఈజీగా సర్వేలెన్స్ కెమెరాతో కూడా డిటెక్ట్ చేయలేంది. మనం పోలీస్ చేతికి ఒక ట్రాన్స్మిటర్ ఇస్తే సేమ్ అక్కడ నుంచి ఆపరేట్ చేసి మ్యాక్సిమం క్రైమ్ రేంజ్ అనేది తగ్గించవచ్చు అనమాట. సో పోలీస్ సెక్టర్లో ఇది యూజ్ అవుతుంది. అండ్ అదర్ థింగ్ ఇప్పుడు మనకి చాలా వరకు చూసుకుంటున్నట్టయితే ఫోటోగ్రాఫిక్ ఫీల్డ్స్లో కూడా వెడ్డింగ్స్ తీయడానికి మ్యాక్సిమం మనం వాడే డ్రోన్స్ కూడా డీజే మ్యావిక్కే. అండ్ అగైన్ ఈ డీజే మ్యావిక్లో కూడా మనకి ఏంటంటే కొన్ని సిరీస్ అనేవి ఉంటాయి. డీజే మ్యావిక్ 3, డీజే మ్యావిక్ 6, డీజే మ్యావిక్ 7 అని చెప్పి కైండ్స్ ఉంటాయి. సో వీటికి ఏమొచ్చి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అనేది అటాచ్ చేస్తాము. దీనికి కూడా సేమ్ జీపీఎస్ అనేది ఒకటి అటాచ్ చేసి శాటిలైట్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ తీసుకొని దీన్నేమో అక్కడ నుంచి రిసీవ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ని మనకి ట్రాన్స్మిటర్ ద్వారా రిసీవ్ చేసుకొని మన సిస్టమ్కి అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి మ్యాపింగ్ చేయాలన్నా లేకపోతే ఏదైనా క్రైమ్ స్పాట్ చేయాలన్నా సరే ఈ డీజే మ్యావిక్ డ్రోన్స్ అనేవి మనకి చాలా రకంగా యూస్ఫుల్ అవుతాయి. సో ప్రజెంట్ అంటే ఈ డిస్టెన్స్ పరంగా దీని రేంజ్ ఎలా ఉంటుంది? 16 kilometers వరకు దీన్ని ఫ్లై చేయొచ్చు. అంటే ఆ క్లారిటీ ఉంటుందా ప్రజెంట్ కెమెరాస్తో పోల్చుకుంటే? మ్యాక్సిమం దీనికి క్లారిటీ అనేది మనం తీసుకునే మెగాపిక్సెల్ కెమెరా మనం అటాచ్ చేస్తాం కదా. మేము ఇక్కడ తీసుకుంది ఏంటంటే 16 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మ్యాక్సిమం మేము అంటే అనుకున్న ఏరియా రేంజ్ ప్రకారం ఇది వెళ్తుంది. యూనివర్సిటీ ప్రొఫెసర్లు విద్యార్థుల ఆసక్తితోనే డ్రోన్ సాంకేతికతను అభివృద్ధి చేయడంతో పాటు తయారీ చేయగలుగుతున్నామని సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు చెబుతున్నారు. ఇక్కడ తయారు చేసిన వాటిని ప్రభుత్వానికి అందిస్తామంటున్నారు. అంతేకాకుండా సామాన్యులు కూడా వినియోగించేలా తక్కువ రేటుకి అందిస్తామని, డ్రోన్ పైలట్ శిక్షణ కూడా భవిష్యత్తులో ఇక్కడే ఇస్తామంటున్నారు. సెంచూరియన్ యూనివర్సిటీ విజయనగరం బేసికల్గా స్కిల్స్ యూనివర్సిటీగా పేరు పొందింది. మా సెంచూరియన్ యూనివర్సిటీ విజన్ ఏంటంటే షేపింగ్ ది లైఫ్స్, ఎంపవరింగ్ కమ్యూనిటీస్. అంటే ప్రజా ఉపయోగపడే విధంగా విద్యని పెంపొందించటం మా సెంచూరియన్ యూనివర్సిటీ బేసిక్ విజన్ అండ్ కాన్సెప్ట్. ఈ నేపథ్యంలో చదువుతోటి పాటు డిజైన్ మెథడాలజీతో పాటు ఇంజనీరింగ్లో కానీ, పారామెడికల్ కోర్సెస్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, మేనేజ్మెంట్లో కానీ స్కిల్స్ ట్రైనింగ్ లేకుండా ఏ కోర్సు కంప్లీట్ అవ్వదు. కరికులం కూడా ఆ విధంగా డిజైన్ చేసాం. సిలబస్ కూడా అదే విధంగా రాసాం. ప్రతి బ్రాంచ్ ఆఫ్ స్టడీకి స్కిల్ అండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేది కామన్. అందువల్ల మా స్టూడెంట్స్కి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంది. అనేక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్
అండ్ సెంటర్స్ క్రియేట్ చేసాం ఇక్కడ. రీసెర్చ్ సెంటర్స్ తోటి పాటు అనేక ప్రాజెక్ట్ సెంటర్స్ కూడా ఇక్కడ ఉండటం గొప్ప విశేషం. ఇందులో సందర్భంగా ఒక డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఈ మధ్య కాలంలో మన ఏవియేషన్ హానరబుల్ మినిస్టర్ ఫర్ ఏవియేషన్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, కొండపల్లి శ్రీనివాసరావు గారు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రోన్ సెంటర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి సెంట్రల్ గవర్నమెంట్ వారు మనకి ఆథరైజేషన్ ఇచ్చారు, మ్యానుఫ్యాక్చర్ చేసి రిపేరింగ్ కూడా చేయొచ్చు, పైలట్ ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి కూడా అనుమతించారు. ఈ నేపథ్యంలో ఒక మంచి అనుభవజ్ఞుడిని మనం హెడ్గా నియమించాం, ప్రవీణ్ కుమార్ అని. ఆయనతో పాటు మా స్టూడెంట్సు, ఫ్యాకల్టీ, ఆల్రెడీ ట్రైన్ పీపుల్ అక్కడ వర్క్ చేస్తున్నారు డ్రోన్ సెంటర్లో. ఇది అప్లికేషన్ ఓరియంటెడ్ డ్రోన్స్ అన్నమాట. ఇవి మీరు స్పెసిఫిక్ అప్లికేషన్ మెన్షన్ చేస్తే మా వాళ్ళు డ్రోన్స్ తయారు చేసి సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ సెంటర్స్ ఎనీ యూనివర్సిటీ హ్యాస్ డెవలప్డ్. జనరల్గా ఏ యూనివర్సిటీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ యూనివర్సిటీలో ఉండవు, ఎక్సెప్ట్ ఇన్ సెంచూరీ యూనివర్సిటీ. సో ఈ నేపథ్యంలో ఈ సెంటరు మాకు స్కిల్ ట్రైనింగ్ పరంగా కానీ, అప్లికేషన్ పరంగా కానీ దేశానికి ఉపయోగపడేలాగా మేము కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇది ఫ్యూచర్లో బాగా ఎక్స్పాండ్ అయ్యి అనేక మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మంచి అనుకూలంగా ఉంటుందన్నమాట. డెఫినెట్గా ఇన్ ది ఫ్యూచర్ జనరేషన్స్ డ్రోన్స్ డిపెండెంట్, డ్రోన్స్ చెయ్యని పని ఉండదు. ఆల్రెడీ మేము తయారు చేసిన డ్రోన్స్ పేలోడ్ ఎన్హాన్స్ చేసి అగ్రికల్చర్ పెస్ట్ స్ప్రేయింగ్గా చాలా చేస్తున్నాం అనేక చోట్ల. మా అగ్రికల్చర్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడే కాకుండా మేము ప్రైవేట్ ల్యాండ్స్ నియర్ గుంటూరు అండ్ అదర్ ప్లేసెస్ కూడా ఈ డ్రోన్స్ స్ప్రే చేసి మేము చాలా ముందుకెళ్తున్నాం. ఇది చాలా ఆనందకరం. మరి ఈ సందర్భంలో శివశంకర్ గారు బిగ్ టీవీ తరఫున వచ్చారు, వారికి ధన్యవాదాలు. సో ఇది సెంచూరీ యూనివర్సిటీలో తయారవుతున్న డ్రోన్స్ మనం చూసాం. అగ్రికల్చర్ కావచ్చు, సర్వే కావచ్చు, డీజే మ్యావిక్ కావచ్చు, ఇవన్నీ వీటితో పాటు ఇంకా కూడా న్యూ టెక్నాలజీస్ ఇంకా డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్కి కూడా మేమే అందిస్తాం. అదేవిధంగా ఫ్యూచర్లో మనకి రైతులకు కావచ్చు, అదేవిధంగా ఎవరికి కావాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా ప్రతిదీ స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వరకు అన్ని రకాల సాంకేతికత కూడిన డ్రోన్స్ ఇక్కడ డెవలప్ చేస్తామని అయితే వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, సెంచూరీ యూనివర్సిటీ నుండి. For more videos like this, subscribe Big TV channel.